ఇంజక్షన్ ఇచ్చి చంపించేశారు. నమస్తే అందరికి. రీసెంట్ గా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏంటంటే, ఒక గ్రామ సర్పంచ్ ఎవడైతే ఉన్నాడో ఆడు ఏదో ఒక కుక్క తప్పు చేసిందని చెప్పి ఆ ఊర్లో ఉన్న కుక్కలు అన్నిటిని కూడా ఇంజక్షన్ ఇచ్చి చంపించేశాడు. వాడిని డైరెక్ట్ గా నేను అడిగే క్వశ్చన్ ఒకటే, నీ కుటుంబంలో ఎవడో ఒకటి తప్పు చేస్తాడు కదా, నీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తే నీ ఫీలింగ్ ఏంటి అసలు? అడుగుతావు కదా, ఆడెవడో చేసిన తప్పుకి నన్ను ఎందుకు చంపడం అని చెప్పేసి. సో ఇది కూడా అలాంటిదే. ఒక కుక్క చేసిన తప్పుకి అన్ని కుక్కల్ని చంపేశావు. అంటే కుక్కలకి నోరు లేదు, అడగలేవు బయటకు వచ్చి అని చెప్పేసి ఆ కుక్కలు అన్నిటిని చంపేస్తావు. ఆ కుక్కలకే కనుక నోరు ఉంటే ఇదే క్వశ్చన్ అడుగుతుంది, ఒక కుక్క చేసిన తప్పుకి మమ్మల్ని అందరినీ ఎందుకు చంపుతున్నావు అని అడుగుతుంది. కానీ వాటికి నోరు లేదు కదా, మూగ జీవాలు కదా. సో వాటికి అడిగే ఛాన్స్ లేకుండా పోయింది. నువ్వు గ్రామ సర్పంచ్ అయ్యావు కాబట్టి, నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఇంజక్షన్ తెప్పించి వాటిలన్నిటిని చంపేశావు. సో ఎంతవరకు న్యాయం? కర్మ అనేది ఒకటి ఉంటది, ఆ కర్మ ఎప్పటికీ ఎవరిని వదలదు. ఇప్పుడు నా చుట్టుపక్కల చాలా మంది, నా దోస్తులైన నా ఫ్రెండ్స్ అయినా చాలా మంది ఉన్నారు. సింపుల్ గా ఏదైనా చెప్పేసి సరదాగా అన్నాను, సరదాగా చేశాను అంటే అవతల మనుషులు హట్ అవుతారు, లేదంటే అవతల మనుషులు ఫీలింగ్ ఏంటనేది కూడా చూడకుండా సరదాగా అన్నాను, సరదాగా చేశాను అని చెప్పేసి అంటుంటారు నా ఫ్రెండ్స్ లో కూడా కొంతమందికి. అలాంటి ఎదవలకి అండ్ ఆల్సో ఇలాంటి ఎదవలకి అందరికీ చెప్పేది ఏంటంటే, కర్మ అనేది ఒకటి ఉంటది. ఆ కర్మ వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఎంతలా ఏడుస్తావో అది నీకు అంతు కూడా పట్టదనమాట. అంతలా ఏడ్చి చేస్తావు. అర్థమవుతుందా? ఇక్కడ రేణుదేశాయ్ గారు మాట్లాడిన మాటలు అన్ని కరెక్టే, ఏది తప్పు లేదు. నువ్వు ఎంతమంది బయటకు వచ్చి, నువ్వు ఈ రోజు అంతమంది కుక్కలను చంపావు, నువ్వు ఎంతమందికి ఫుడ్ పెట్టావురా ఫ్రీగా? నాకు తెలిసి ఒక్కరికైనా పెట్టావు? ఎప్పుడైనా అనాథాశ్రమానికి వెళ్ళి అన్నదానం చేసావా? లేదంటే రోడ్డుని పోయి అడుక్కునేవాడు ఎప్పుడైనా రూపాయి చేసావు? నీలాంటి ఎదవలు అస్సలు వెయ్యరు. నీకు పర్టికులర్ గా నీకేం చెప్తున్నా అంటే, నీ నోట్లోంచి నీ కుటుంబానికి ఏదైనా జరిగినప్పుడు నీ నోట్లోంచి వచ్చే అయ్యో బాబోయ్ అనే పదాలు ఏదైతే ఉన్నాయో అంతే బాధ కుక్కలకు కూడా ఉంటది. కానీ వాటికి నోరు లేదు, మూగ జీవాలు అడిగే ఛాన్స్ లేదు కాబట్టి వాటిని నువ్వు చంపేసి వాటిని పక్కన నుంచి ఫోజుగా ఫోటో దిగావు. సో ఎంతవరకు రైట్ నువ్వు చేసింది? ఒకసారి ఆలోచించు. కర్మ అనేది ఉంటది ఖచ్చితంగా. కర్మ అనేది ప్రతి ఒక్కరికి చూపిస్తుంది. అవతలోని బాధ పెడితే ఖచ్చితంగా, అది మూగ జీవాన్ని బాధ పెడితే ఇంకా